చాలా మందికి గాజులు అనేవి అలంకరణ వస్తువులుగా ఆభరణాలుగా మాత్రమే తెలుసు. కానీ మహిళలు ధరించే చేతి గాజులు కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు, వాటి వెనుక జ్యోతిష్య, ఆధ్యాత్మిక, శాస్త్రీయపరమైన ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నేటి ఆధునిక యుగంలో చాలా మంది పండుగలకు, ప్రత్యేక సందర్భాలకు మాత్రమే గాజులు ధరిస్తున్నారు. కానీ ప్రతిరోజు గాజులు ధరించడం వల్ల కలిగే అనూహ్యమైన ప్రయోజనాలు, ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయంట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గాజులు నవగ్రహాల్లోని శుక్రుడితో నేరుగా ముడిపడి ఉంటాయట. శుక్రుడు సౌందర్యానికి, ఐశ్వర్యానికి, వైవాహిక జీవితంలో సుఖానికి కారకుడు. ఏ స్త్రీ జాతకంలోనైనా శుక్రస్థానం బలహీనంగా ఉంటే గాజులు ధరించడం ద్వారా ఆ దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మహిళలు క్రమం తప్పకుండా చేతికి గాజులు ధరిస్తే శుక్రుడు బలపడి వారి జీవితంలో విలాసం, ఐశ్వర్యం పెరుగుతాయని పండితులు చెబుతున్నారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లైన స్త్రీలు తమ చేతులను బోసిగా ఉంచుకోకూడదట. గాజులనేవి భర్త ఆయురారోగ్యానికి, దంపతుల మధ్య ప్రేమ, అనుబంధానికి చిహ్నంగా భావించబడతాయి. గాజులు ధరించడం వల్ల కుటుంబంలో శాంతి, సామరస్య వాతావరణం నెలకొంటుందట. గాజుల నుంచి వచ్చే శబ్దం చుట్టూ సానుకూల శక్తిని సృష్టించి పరిసరాల్లోని ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని పండితులు నమ్ముతారు. గాజులకు కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు, ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చేతి మణికట్టు నుంచి సుమారు 6 అంగుళాల వరకు కీలకమైన ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయని నిపుణులు అంటున్నారు. గాజులు ఈ పాయింట్లపై నిరంతర ఒత్తిడిని కలిగించడం వలన స్త్రీల ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు. దీంతో పాటు మహిళలు గాజులు ధరించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుందట. గాజులు మణికట్టు చుట్టూ రాపిడిని సృష్టించడం వల్ల రక్త ప్రసరణ స్థాయి మెరుగుగా ఉంటుందని, 7 నెలలు నిండిన తర్వాత గర్భిణీ స్త్రీలు గాజులు ధరించడం ఎంతో శ్రేయస్కరమని చెబుతున్నారు. ఆ గాజుల శబ్దం తల్లికి ప్రశాంతతను ఇవ్వడంతో పాటు గర్భంలోని శిశువు మెదడు అభివృద్ధి చెందడానికి ఎంతగానో దోహదం చేస్తుందని బలమైన విశ్వాసం ఉంది. కాబట్టి మహిళలు గాజులు ధరించడం కేవలం అలంకరణకు మాత్రమే కాకుండా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పరిరక్షించే ఒక ముఖ్యమైన అలవాటుగా భావించాలి.